ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. అలాగే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఫెస్ట్ కోసం రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. 10 లక్షలకు పైగా సందర్శకులు వస్తారని అంచనాలు కూడా ఉన్నాయి. తెలంగాణ జానపద కళలు, సాంప్రదాయ ఆటపాటలతో ప్రాంగణం మారుమోగిపోతుంది. పెరేడ్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న వేడుకలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాష్ట్ర సంస్కృతిని కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటటువంటి ప్రదేశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కైట్ ఫెస్టివల్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. మన తెలంగాణ సాంప్రదాయాలని, సాంస్కృతికలని మర్చిపోకుండా మళ్ళీ మనకు కళ్ళకి కట్టినట్టు కనిపించేటందుకైతే మాత్రం ఇక్కడ మనకు అందరూ కనిపిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఒగ్గు కథలు అంటే ఆనాడు ఒగ్గు కథలు చెప్తుంటే ఊరూరా అందరూ అక్కడే చేరి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆ ఒగ్గు కథని వింటున్నటువంటి పరిస్థితి ఉంది. తరాలు మారుతున్న కొద్దీ ఒగ్గు కథలు మొత్తము మరుగున పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కైట్ ఫెస్టివల్లో వీళ్ళ సందడి చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి. చెప్పండి, ఒగ్గు కథలు అంటే మేము ఆనాడు చిన్నప్పుడు వింటుండే, ఈ మధ్య తక్కువగా వింటున్నాము. ఈరోజు మీరందరూ ఇక్కడ ఎంతో సందడి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఒగ్గు కథ చెప్తాము, ఒగ్గు కథ విన్యాసాలు, ఒగ్గుడోలు విన్యాసాలు చేస్తుంటాము. మేము మాది కచ్చు అంజయ్య ఒగ్గుడోలు విన్యాసము కళా బృందము. మాది పెద్దపల్లి జిల్లా రాఘపూర్ గ్రామము. ఇక్కడికి వచ్చినాము. అక్కడి నుంచి వెళ్ళి మేము తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నుంచి వెళ్ళి ఈ వంశపార్యపరంగా వస్తున్నటువంటి ప్రాచీన కళలన్నింటినీ మన తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ద్వారా మరి సంచాలకులు డైరెక్టర్ గారు మామి డైరెక్టర్ గారు మాకు ఎప్పటికప్పుడు ఇటువంటి ఫెస్టివల్లో ప్రదర్శనలించడానికి అవకాశం ఇస్తున్నారు. ఈరోజు కూడా ఈ కైట్ ఫెస్టివల్లో మాకు ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం కల్పించారు. మాకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ మన తెలంగాణ కల్చర్ అంటే అటు బోనాలు కావచ్చు, ఇటు ఒగ్గు కథలు కావచ్చు, మరోవైపు వీళ్ళ ఆట పాటలతో చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు సందడిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా మా ప్రతి వివిధ కళారూపాలు ఒకే వేదిక పైకి ఒకే స్టేజ్ వద్దకు రావడం, అన్ని కళలు కలిపి ఒకదాని వెనుక ఒక కార్యక్రమం తర్వాత ఒక కార్యక్రమం చేసుకోవడము, ఊర్లో మన సంక్రాంతి పండుగ వచ్చిన, దసరా పండుగ వచ్చినప్పుడు, ఇట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మళ్ళీ అందరం కలిసినప్పుడు ఒక సందడిలాగా, ఒక పండుగలాగా అనిపిస్తుంటుంది. చూస్తున్నాం కదా, ఆ ఒగ్గు కథలకి సంబంధించి వాళ్ళు ప్రాచీనం నుంచి కూడా ఇవి తీసుకొస్తున్నప్పటికీ ఈరోజు జరిగేటువంటి ఈ పండగలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది అని అంటున్నారు. చూస్తున్నాము మహిళలు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక బోనాలు, బతుకమ్మ, అసలుకి తెలంగాణ రాష్ట్రంలో ఇక బంగారు మహిళలు అన్న కన్నా కూడా బంగారు బతుకమ్మని ఎత్తుకొని ఆ బతుకమ్మతో ముందుకు వెళ్తూ ఓవైపు బోనాలు, ఇక బోనాల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. మన ఆడపడుచున ఈ బోనాలతో సందడి చేస్తున్నారు. అసలుకి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. అందరూ ఒకే డ్రెస్ కోడ్లో చాలా ఆనందంగా అయితే మాత్రం కనిపిస్తున్నారు. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు నీకు? మాట్లాడుతుంది చూస్తున్నాం కదా, అంటే వీళ్ళు మహిళలంతా ఒక్క చోట ఉండి ఈ బోనం ఎత్తుకొని ఆడుతూ పాడుతూ చాలా సందడి చేస్తున్నారు. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? మా జనగాం జిల్లా, మాది లింగాల గణపురం మండలం, ఊరు కూడా లింగాల గణపురం. మరి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావు, మీ దగ్గర చేస్తారా ఇవి? చేస్తాం. అనిపిస్తుంది ఇక్కడ మా మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మా సార్ వచ్చిండు కదా, రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి మాకు ఇంత దూరం వచ్చినాం, ఆనందంతో వచ్చినాము. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా. కాదమ్మా, మామూలుగా ఏదన్నా బరువు మొయ్యాలి అని అంటే చేతులు పట్టుకొని మొయ్యాలి, కింద పడుతుందని భయం వేస్తుంది. కానీ ఈ బోనం ఏందమ్మా, అసలు చేతులు పట్టుకోకుండా అట్లా ఆడుతూ ఉంటారు కదా, ఒకసారి ఆడవా? ఆడదా? చూస్తున్నాం కదా, మహిళలు ఎంత చక్కగా, అంటే ఆ బోనం గొప్పతనము మనం చెప్పరా అనేది పూర్తిగా అసలుకి ఆ బోనాన్ని అయితే మనం కూడా ఒకసారి ఆ బోనం ఎత్తుకొని చూద్దాము. నాకు బోనం ఎత్తుతావమ్మా?
చూస్తున్నాం కదా బోనం, ఈ బోనం ప్రత్యేకత అయితే మాత్రము చెప్పరానిది. నిజంగా అనుభూతే వేరు. అమ్మలందరూ కలిసి ఈ బోనం ఎత్తుకొని ఈ బోనంతో ఆడుతుంటే అసలుకి మనల్ని మనం మైమర్చిపోతుంటాము. ఈ పండగ ప్రత్యేకత ఆ విధంగా ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి అమ్మలక్కలు ఎంత ఆనందంతో ఈ జనగం అన్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అయితే మాత్రం వచ్చి ఈ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అటు కైట్ ఫెస్టివల్లో రంగురంగులుగా అంటే మహిళలు అందరూ ఒక్క చోట చేరి ఈ ఫెస్టివల్ యొక్క ప్రాధాన్యతని తెలుపుతూ మరోవైపు ఈ బతుకమ్మతో ఆటలు, బోనాలతో ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పమ్మా, మంచిగా ఈ బోనాలు ఎత్తుకొని ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఆడండి బాగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. ఆనందంగా అనిపిస్తుందా? మరి ఈసారి ప్రభుత్వం ఎట్లుంది, ఎట్లా ఆడుతున్నారు? బతుకమ్మ ఇవన్నీ అన్ని ఆడతాం. రేవంత్ రెడ్డి వచ్చాడు కదా, అన్ని ఆడతాం. అంతేనా? చూస్తున్నాం కదా. అయితే వీళ్ళు చాలా ఆనందంగా, అంటే అటు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసినటువంటి అన్ని మహిళల పథకాల గురించి ఒకవైపు సంతోషాన్ని, ఆనందం వ్యక్తం చేస్తూ మరోవైపు ఈ ఫెస్టివల్కి సంబంధించి అయితే మాత్రము ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. చుట్టూ ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఆట పాటలతో సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి లంబాడీస్కి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో వీళ్ళు కనీసము ఈ పండుగలకి సంబంధించి చాలా దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి చాలా అంటే ఆడి అలసిపోయారు పాపం ఇప్పటి వరకు. ఎట్లా కాదమ్మా, ఈ మంచి మీ కల్చర్, ఈ డ్రెస్ వేసుకొని మంచిగా ఇయర్ రింగ్స్ పెట్టుకొని అంతా ఆడుతూ పాడుతూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా నడుస్తున్నది, అన్ని డ్యాన్స్ చేస్తున్నాం, అన్నిగా పండుగ పూట మంచిగా ప్రోగ్రాం నడుస్తున్నది. అంతే మా మేడం. గాలిపటాలు తీసుకొచ్చారా ఎగరవేయడానికి? ఎగిరినాం కొంచెం అన్ని ఎగిరిస్తున్నాం, మంచిగా డ్యాన్స్ చేస్తున్నాం. మా కోసం ఆడతారా? మీరంతా ఆడతారా? నాకు కూడా నేర్పిస్తారా మీ డాన్స్ ని? చూసినాం కదా వాళ్ళ స్టైలు, వాళ్ళ కల్చర్ అయితే నిజంగా. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, బ్యాంగిల్స్ కూడా చాలా ప్రత్యేకంగా వీళ్ళు ధరిస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి డాన్స్ చేద్దాము ఒకసారి. చూస్తున్నాం కదా వాళ్ళ కల్చర్ పుట్టిపడే విధంగా అయితే మాత్రము వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే డప్పులతో, ప్రత్యేకించి అయితే మాత్రము డప్పులతో కూడా వీళ్ళు సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కైట్ ఫెస్టివల్లో అటు మతాలకు, కులాలకు, అదేవిధంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ డప్పులతో అయితే మాత్రము ఇంకా ఊపిరి తీసుకొచ్చే విధంగా వీళ్ళు సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వీళ్ళు డాన్సులు ఏవైతే ఉన్నాయో ఆ డాన్స్ కూడా చూద్దాం కదా. డాన్స్ వేస్తారా? ఒక్కసారి మా కోసం డాన్స్ వేస్తారా? వేరే స్టెప్ ఎలా వేస్తారు చూసినాం కదా. మనం వీళ్ళతో ఒక 2 స్టెప్పులు అయితే వేద్దాము. పూర్తిగా అవి ఆట పాటలతో వీళ్ళు ఇక్కడ ఆనందంలో అయితే మాత్రము మునిగిపోతున్నారు. ఓవైపు డ్రెస్సులు వేసుకొని మరోవైపు ఈ కైట్ ఏదైతే ఉందో కైట్ ఎగరవేస్తూ అయితే